టీజీఆర్టీసీలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. 3038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్త బస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చాలా కాలం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ జరగబోతోంది. సో డీటెయిల్స్ ఏంటి, అసలు ఎజెండా ఏ విధంగా ఉంది? మరోసారి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కూడా 3038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే దీంట్లో పలు అంశాలకు సంబంధించి అంటే సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక చాలా కాలంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కావచ్చు, తర్వాత నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, అంటే ఇప్పటిదాకా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు లేని పక్షంలో ఒక్కసారిగా భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే త్వరలోనే జారీ చేయబోతోంది. మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. అయితే ఇటీవల కాలంలో కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ కొంత ఆలస్యమైంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడం, దాని చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి కావచ్చు, డిప్యూటీ సీఎం సంబంధించి కూడా దీని క్లియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి చూసినట్టయితే మొత్తం 3038 ఉద్యోగాల్లో డ్రైవర్లు 2000, శ్రామిక్ సంబంధించి 743, డిప్యూటీ సూపరింటెండెంట్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ సంబంధించి మరో 114, డిపో మేనేజర్లకు 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, అలా మొత్తం కూడా వివిధ కేటగిరీలకు సంబంధించి 3000 పైగా ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్. అంటే రీసెంట్ గా మహిళలకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులు కొనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆర్టీసీ బస్సులు కొన్న తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వాసు, కొత్త బస్సులో కొనుగోలు తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే చేపడతామని చెప్తున్నారు. అంటే కొత్త బస్సులు ఎప్పుడు కొనుగోలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే ముఖ్యమంత్రి చూశాం మనం ఇటీవల కాలంలో హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున కూడా మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు సంబంధించి కూడా ఇప్పటి వరకైతే డబ్బులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ ఒక్కొక్క మహిళా సంఘానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి 5,500 కోట్ల రూపాయల ఆదా కూడా చేసినట్టుగా పేర్కొన్నారు. కాబట్టి ఇటీవల మహాలక్ష్మి కోసం కొత్త బస్సుల కొనుగోలు ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు లభించింది. మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో కూడా మహాలక్ష్మి పథకం కింద కూడా కొత్త బస్సుల కొనుగోలు తర్వాత ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది. త్వరలోనే ఇప్పటికే బ్యాంకర్స్ తో కూడా పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపింది. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారితో కూడా ఇప్పటికే కొన్ని బస్సులు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఆ పూర్తి స్థాయిలో అన్ని బస్సుల కొనుగోలు తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఇటీవల కాలంలో ఆర్టీసీలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రం ఇది ఒక నిరుద్యోగులకు శుభవార్తని చెప్పాలి. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఈ ఉద్యోగాల కోసం గత కొంత కాలంగా అంటే కొన్ని ఏళ్లుగా ఎదురు చూసిన వాళ్ళంతా కూడా సిద్ధం కావాలి. ఆ నోటిఫికేషన్ సంబంధించి త్వరలో రాబోతుంది. ఎందుకంటే పక్కాగా గ్యాప్ క్యాలెండర్ సంబంధించి గ్యాప్ క్యాలెండర్ ప్రకారం ఏ ఉద్యోగాలు ఉన్నాయో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ తో పాటు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ తో పాటు అకౌంటెంట్స్, సెక్షన్ ఆఫీసర్లు అన్ని పలు రకాలుగా అనేక ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆర్టీసీ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా ఆయన పేర్కోవడం జరిగింది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 3038 ఉద్యోగాలకు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ వెలువడబోతోంది. అయితే వాసు, బస్సుల పెంపుదల అలాగే ఇటు ఎంపవర్మెంట్ కూడా పెరగబోతోంది. విధుల కేటగిరీలలో కూడా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇటు ఎంపవర్మెంట్ పెరుగుతుంది, అలాగే బస్సు ప్రయాణికులకు కూడా ఊరట లభిస్తుందని చెప్పొచ్చా? దీంతో ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఖచ్చితంగా కూడా మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో మరోసారి బస్సులు పెరుగుతా ఉంది. అంటే పూర్తి స్థాయిలో కూడా
అందుబాటులోకి రానుంది. కొంత ఆర్టీసీ బస్సు తక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు, కొంత ఇబ్బంది ప్రయాణికులు పడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. ఒక పక్కన ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఉద్యోగాల భర్తీతో పాటు మహిళలకు స్వయంగా ఉపాధి కల్పన, కొత్త బస్సుల కొనుగోలు సంబంధించి మహిళా శక్తి పథకం కింద ఇస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులతో కూడా మహిళలకు స్వతహాగా, ఎందుకంటే మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం తలపెట్టినటువంటి పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, అనేక పథకాలు కూడా అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా అందులో భాగంగానే ఎవరైతే మహిళల కోసం బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నారో వాటిలో పనిచేసేందుకు కావచ్చు, ఆర్టీసీలో ఆ పనిచేసేందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అయితే ప్రధానంగా తద్వారా ఏదైతే ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు ఆర్టీసీ బస్సుల కొనుగోలు అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు పెద్దపీట వేసి ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం ఇకపై మరో ఆర్టీసీకి సంబంధించి 3,000 ఉద్యోగాల భర్తీ కూడా నోటిఫికేషన్ విడుదలగా వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం అయితే పెద్ద ఎత్తున నిరుద్యోగులకి ఒక శుభవార్త అనే చెప్పాలి. అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం త్వరలోనే అతి కొద్ది కాలంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడబోతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఏ ఉద్యోగాలు ఎన్నున్నాయో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.